ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 20 లక్షల డ్రోన్లు 20 లక్షల డ్రోన్లు ఆకాశంలో రివ్వున ఎగురుతూ వారి గగనతలంపై దాడి చేస్తే ఏ రకంగా ఉంటుందో ఊహించుకోవచ్చు. బహుశా నేను ఈ విషయం చెప్తుంటే ఎవరి మీద ఈ దాడి చేయబోతున్నారనే సందేహం మీకు కలగకమానదు. చిన్నపాటి డ్రోన్లతో రష్యాను ఉక్కిరిబిక్కిరి చేసి స్పైడర్ వెబ్ దాడితో రష్యాను గడగడలాడించిన ఉక్రెయిన్పై ఇప్పుడు రష్యా ప్రతీకార దాడులకు తెగబడే అవకాశం కనిపిస్తుంది. ప్రధానంగా 20 లక్షల డ్రోన్లను ఉత్పత్తి చేయడం ద్వారా రష్యా ఈ భీకర యుద్ధానికి తెరలేపబోతోంది. ముఖ్యంగా ఉక్రెయిన్కు మరొక 1,00,000 డ్రోన్ల సహాయం చేస్తామంటూ బ్రిటన్ ప్రకటించిన నేపథ్యంలో ఇక రష్యా కూడా ఏమాత్రం తీసిపోకుండా స్కెచ్ వేస్తోంది. ఉక్రెయిన్పై భారీ దాడులకు సన్నద్ధమవుతోంది. ఏకంగా 20 లక్షల డ్రోన్లను రూపొందించేందుకు రష్యా సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తోంది. 2024లో మిలియన్ డ్రోన్లను ఉక్రెయిన్ ఉత్పత్తి చేసింది. అలాగే ఇతర పశ్చిమ దేశాల సహాయం కూడా తీసుకుంటుంది. ఇప్పుడు రష్యా అంతకు మించే చేయాలని భావిస్తోంది. అదే పనిలో భాగంగా రష్యా కూడా ధీటైన జవాబు చెప్పే అవకాశం కనిపిస్తోంది. హై ఇంపాక్ట్ డ్రోన్ దాడి తర్వాత రష్యా తేరుకుంది. వెంటనే ఉక్రెయిన్పై భారీ దాడులకు సిద్ధమవుతుంది. ఇప్పటికే ఉక్రెయిన్ రష్యా మధ్య భీకర యుద్ధం కొనసాగుతుంది. ఉక్రెయిన్పై డ్రోన్లు మిసైల్స్తో రష్యా దాడులు కొనసాగిస్తుంది. వరుస దాడులతో ఉక్రెయిన్ వణికిపోతుంది. ఓవైపు యుద్ధం చేస్తూనే భారీగా ఆయుధాలు సిద్ధం చేస్తుంది రష్యా. 20 లక్షల హై టెక్నాలజీ డ్రోన్లను కూడా ఉత్పత్తి చేయాలని నిర్ణయించుకున్నట్టుగా తెలుస్తుంది. రష్యా చర్యను ఉక్రెయిన్ నిఘా సంస్థ బయటపెట్టింది. నిజమే, ఎందుకంటే 1,00,000 డ్రోన్లను బ్రిటన్ నుంచి అలాగే ఇతర పశ్చిమ దేశాల నుంచి డ్రోన్లను ఆయుధ సామాగ్రిని సమకూర్చుకుంటున్న ఉక్రెయిన్ను దెబ్బ కొట్టాలంటే ఇక తాము కూడా అలాంటి హై ఇంపాక్ట్ డ్రోన్లను ఉత్పత్తి చేసి ఉక్రెయిన్ దెబ్బ కొట్టాలని రష్యా భావిస్తుంది. అందులో భాగంగానే ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 2 మిలియన్ డ్రోన్లు అంటే 20 లక్షల డ్రోన్లను ఉత్పత్తి చేసి ఉక్రెయిన్ పైకి వదలాలని చూస్తుంది. ఒకసారి ఊహించుకోండి, తేనెటీగలు కందిరీగల మాదిరిగా ఉక్రెయిన్ భూభాగంలో రష్యన్ డ్రోన్లు కనుక విహరిస్తే ఎంతటి భయానక ఉత్పాతం తలెత్తుందో ఒకసారి మనం అర్థం చేసుకోవచ్చు. యుద్ధంలో ఉక్రెయిన్ వినియోగిస్తున్నటువంటి ఫస్ట్ పర్సన్ వ్యూ డ్రోన్లని రష్యా ఉత్పత్తి చేయబోతోంది. తక్కువ బడ్జెట్తో డ్రోన్లను రూపొందించే ఉక్రెయిన్ను మించి ఇప్పుడు రష్యా కూడా అలాంటి డ్రోన్లను ఉత్పత్తి చేయబోతోంది. ఫస్ట్ పర్సన్ వ్యూ డ్రోన్లను వాడాలని కూడా నిర్ణయించినట్టుగా తెలుస్తుంది. ఇక డ్రోన్ల వర్షపాతం కురిపించబోతుందంటే అవుననే అనిపిస్తోంది. మరోవైపు క్రిమియన్ బ్రిడ్జ్ పేల్చివేత, వరుసగా డ్రోన్ల దాడితో ఒక్కసారిగా రష్యా అప్రమత్తమవుతున్న పరిస్థితి కనబడుతుంది. నిజంగా ఒకసారి ఉక్రెయిన్ చేసిన స్పైడర్ వెబ్ ఆపరేషన్ స్పైడర్ వెబ్ పౌటినా అంటారు. ఈ సంకేత నామంతో ఉక్రెయిన్ భద్రతా విభాగం SBU అత్యంత రహస్యంగా దాదాపు 18 నెలల పాటు ప్రణాళిక రచించి ఈ మెగా ఆపరేషన్ అమలు చేసింది. ఈ దాడిలో భాగంగా ఎక్కడో 5,000 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి సైబీరియా ప్రాంతంలో, బెలయా ప్రాంతంలో అంటే తూర్పు సైబీరియా అంటే దాదాపుగా ఆర్కిటిక్ ప్రాంతానికి దగ్గరగా ఉన్నటువంటి ఆ ప్రాంతానికి ఫిన్లాండ్ సమీపంలో నుండి ఆర్కిటిక్ సమీపంలోని ఒలెన్యా అలాగే మాస్కోకు సమీపంలో ఉన్న ఇవనోవో, డాగిలోవో వంటి కీలక రష్యా వైమానిక స్థావరాలను లక్ష్యంగా చేసుకొని ఉక్రెయిన్ ఆ దాడులు చేసింది. సుమారు 41 రష్యా ఫైటర్ బాంబులు ధ్వంసమయ్యాయి. వీటిలో అత్యాధునిక Tu-95, Tu-22 M3 బాంబర్స్, A-50 నిఘా విమానం కూడా ఉన్నాయంటూ ఉక్రెయిన్ ప్రచారం చేసుకుంది. ఇంకా ఉక్రెయిన్ జరిపిన ఈ అత్యంత విధ్వంసకర డ్రోన్ దాడి చరిత్రలో నిలిచిపోతుంది. ఎందుకంటే చాలా చౌకైన అత్యంత అధునాతనమైనటువంటి ఈ డ్రోన్లు రష్యాను ఉక్కిరిబిక్కిరి చేశాయి. అసలు ప్రపంచమే నివ్వెరపోయింది, ప్రపంచమే ఆశ్చర్యపోయింది. ఉక్రెయిన్ చేసిన ఈ డ్రోన్ దాడుల్ని రష్యా నిఘా సంస్థలు పసిగట్టలేకపోయాయి. మరొక ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఏకంగా రష్యన్ నిఘా సంస్థ కార్యాలయం పక్క నుంచే ఈ దాడులు జరపడం,
మరి ఇది రక్షణ రంగ నిపుణులను కూడా అసలు ఆశ్చర్యపరిచేలా చేసింది. సైబీరియాలోని ఇర్కుట్స్క్ ప్రాంతంలో స్రిద్నీ గ్రామంగా చెప్తున్నారు. ఈ గ్రామంలో ఈ సైనిక స్థావరంపై డ్రోన్ దాడి జరిగిన విషయాన్ని రష్యా గవర్నర్ స్వయంగా ధృవీకరించారు. యుద్ధ క్షేత్రాలకు అత్యంత దూరంలో రష్యా భూభాగంలోకి చొచ్చుకెళ్ళి మరీ శత్రువుల బాంబర్లను ధ్వంసం చేయడం అంటే మామూలు విషయం కాదు. రకంగా సరుకు రవాణా ట్రక్కులపై అమర్చిన మొబైల్ చెక్క షెడ్లలో డ్రోన్లను దాచిపెట్టి నిర్ణీత సమయంలో ట్రక్కుల పైకప్పులను రిమోట్గా తెరిచి డ్రోన్లను ప్రయోగించడం అంటే మామూలు విషయం కాదు. 18 నెలలుగా తమ గూఢాచారులను మోహరించి ఉక్రెయిన్ ఈ పనిని చాలా పకడ్బందీగా చేసింది. అంతకు ముందే ఆ వ్యక్తుల్ని అక్కడి నుంచి తప్పించిందంటే ఉక్రెయిన్ ఎంత పటిష్టంగా ఈ వ్యూహాన్ని అమలు చేస్తుందో మనం అర్థం చేసుకోవచ్చు. ఈ రకంగా ఓవైపు శాంతి చర్చలు జరుగుతున్నాయి, మరోవైపు ఇటు దాడులు కొనసాగించింది. సరిగ్గా ఇస్తాంబుల్లో జరిగినటువంటి శాంతి చర్చలకు ఒకరోజు ముందు ఉక్రెయిన్ ఈ దాడి చేసింది. ఇంతకీ ఉక్రెయిన్ ఈ దాడి చేయడం వ్యూహాత్మకమా, రష్యాను దారికి తెచ్చుకునే పనా, లేదా ప్రపంచ దేశాల ముందు ప్రధానంగా అమెరికా ముందు అసలు ఏమాత్రము బలహీన దేశంగా ఉన్న ఏమాత్రం సైనిక సామర్థ్యం లేని దేశంగా చెప్పబడే ఉక్రెయిన్ తమ సామర్థ్యాన్ని నిరూపించుకునే పనా? మొత్తం మీద ప్రస్తుతం ఉక్రెయిన్ చేస్తున్న దాడులకు ఉక్కిరిబిక్కిరైన రష్యా ప్రతి దాడులకు దిగుతుంది. అందులో భాగంగానే గ్లైడ్ బాంబును కూడా వేస్తుంది. ఒకసారి మీరు ఆ స్క్రీన్పై దృశ్యాలు చూస్తే డ్రోన్ల ఫ్యాక్టరీ ఏ రకంగా తయారవుతుందో ఒకసారి అర్థం చేసుకోవచ్చు. డ్రోన్లు ఏ రకంగా తయారు చేస్తున్నారు. యుద్ధతంత్రం మారిపోయింది. ఒకప్పట్లాగా ఫిరంగులు గండ్లు పట్టుకొని యుద్ధ భూమిలో పరస్పరం తలపడే పరిస్థితి లేదు. ఇప్పుడంతా టెక్నాలజీ, ఇప్పుడంతా స్మార్ట్గా వర్క్ చేస్తున్నారు, స్మార్ట్గా ఫినిష్ చేస్తున్నారు. అందులో భాగంగానే ఈ డ్రోన్లను వాడుతున్నారు. ఒకసారి ఆ డ్రోన్లను చూడండి, కంప్లీట్గా కందిరీగల మాదిరిగా, తేనెటీగల మాదిరిగా జరువ్వమంటూ ఎగురుకుంటూ వెళ్ళిపోతాయి. శత్రువు కూడా ఆ శబ్దం రాదు, స్టెల్త్ మోడ్లో పనిచేస్తాయి. అత్యంత అధునాతనమైనటువంటి డ్రోన్లు. ఒకసారి మీరు ఈ ఊహాజనిత చిత్రాల్లో ఒకసారి చూస్తే మీకు అర్థమవుతుంది. ఆ చిత్రాలు ఏ రకంగా మనకు ఆ డ్రోన్ల పనితీరు ఏ రకంగా ఉంటుంది. స్టెల్త్ మోడ్లో పనిచేస్తాయి, చీకట్లో కూడా పనిచేస్తాయి, నిర్దేశిత లక్ష్యాలని చాలా ఖచ్చితంగా చేరుకుంటాయి, చాలా పక్కాగా శత్రువు కంట కనబడకుండా అక్కడి టార్గెట్ని అటాక్ చేసి మళ్ళీ తిరిగి వస్తాయి. నిజంగా ఈ డ్రోన్ టెక్నాలజీతో ఇప్పుడు యుద్ధాలు ఎంత యుద్ధ తంత్రమే మారిపోయింది. మళ్ళీ చెప్తున్నాను, ఒకప్పటి యుద్ధం కాదు, ఒకప్పటి ఫిరంగులు రావు, ఒకప్పట్లా ఎదురెదురుగా ఆర్టిలరీ గన్స్తో తలపడే రోజులు పోయాయి. కంప్లీట్గా టెక్నాలజీ వాడుతున్నారు, డ్రోన్లను వాడుతున్నారు, మిసైల్స్ని ప్రయోగిస్తున్నారు, టార్గెట్లు ఫిక్స్ చేస్తున్నారు. బటన్ నొక్కితే చాలు, రిమోట్ నొక్కితే చాలు, శత్రువు యొక్క టార్గెట్లను కంప్లీట్గా సర్వనాశనం చేసి మళ్ళీ తిరిగి వచ్చేటువంటి పరిస్థితులు ఉన్నటువంటి ఈ రోజుల్లో ఫస్ట్ పర్సన్ వ్యూ డ్రోన్లను ఏ రకంగానైతే ఉక్రెయిన్ రష్యాపై ప్రయోగించిందో ఇప్పుడు రష్యా కూడా అదే బాటలో పయనించబోతుంది. వాస్తవానికి ఈ డ్రోన్లు ఒకప్పుడు రష్యా దగ్గర ఉండేవి. రష్యా కంటే ముందే ఉక్రెయిన్ ఈ డ్రోన్లను వాడింది. ఆల్రెడీ రష్యా దగ్గర ఇలాంటి డ్రోన్ టెక్నాలజీ ఉంది, కానీ రష్యా వాడలేకపోయింది. దాన్ని ఉక్రెయిన్ వాడి చూపించింది. 18 నెలల స్కెచ్ తర్వాత రష్యాపై డ్రోన్ దాడి చేస్తూ తమ సత్తా ఏంటో నిరూపించే ప్రయత్నం చేసింది. ప్రపంచ యుద్ధ చరిత్రలో, యుద్ధ తంత్రంలో ఇదొక కొత్త అధ్యాయంగా మనం చెప్పవచ్చు. దాదాపు 30% రష్యన్ వైమానిక ఆయుధ సంపత్తిని నిర్వీర్యం చేయగలిగిందంటే ఉక్రెయిన్ ఎంత పెద్ద ఘనత సాధించిందో మనం చెప్పవచ్చు. ప్రస్తుతం ఉక్రెయిన్ అదే ప్రకటించుకుంటుంది, పెద్ద విజయంగా చెప్పుకుంటుంది. కానీ రష్యా ప్రతీకారంతో రగిలిపోతుంది. ఇప్పటికే దక్షిణ ఉక్రెయిన్ నగరమైనటువంటి ఖేర్సన్పై గ్లైడ్ బాంబులను ప్రయోగించి విరుచుకుపడుతోంది, ప్రభుత్వ భవనాలను దెబ్బతీస్తోంది. ఇక అంతేకాదు, రష్యాలోని చాలా భూభాగం నుంచి అనేకమైనటువంటి దాడులు కొనసాగిస్తున్న పరిస్థితి కనబడుతోంది. ఇప్పటికే డొనాల్డ్ ట్రంప్ రష్యన్ అధ్యక్షుడితో మాట్లాడినప్పుడు చాలా ఖచ్చితంగా చెప్పారు, రష్యా అంతటా సైనిక స్థావరాలపై ఉక్రెయిన్ ఏ రకంగానైతే దాడులు చేసిందో ఆ దాడులకు ప్రతీకారం తీర్చుకుంటామంటూ క్రెమ్లిన్ చెప్తోంది. చాలా గట్టి ప్రతీకారం ఉండబోతోంది. ట్రంప్ పుతిన్ మధ్య దాదాపు 75 నిమిషాల పాటు జరిగిన ఫోన్ సంభాషణలో పుతిన్
అమెరికా అధ్యక్షుడితో చాలా ఖచ్చితంగా చెప్పారు. ప్రతీకారంతో రగిలిపోయారు. ఖచ్చితమైన దాడులు ఉంటాయి, మీరు వేచి చూడండి అంటూ చెప్పారు. దీంతో వెంటనే ట్రంప్ కూడా ఇమీడియట్గా తన సోషల్ మీడియా ఖాతాలో స్పందించారు. భయంకరమైన దాడులకు రష్యా సిద్ధమవుతుంది, ఇక కాచుకోండి అంటూ ఆయన చెప్పకనే చెప్పారు. ఎందుకంటే ఇద్దరి మధ్య జరిగిన ఫోన్ సంభాషణ, పుతిన్ ఎంత సీరియస్గా ట్రంప్తో మాట్లాడారో దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది. చాలా క్లియర్గా ట్రంప్తో చాలా కఠినంగా చెప్పారు. ఇక ఉక్రెయిన్ కాచుకోవాల్సి ఉందంటూ ఆ ఫోన్లో చాలా గట్టిగానే చెప్పినట్టుగా తెలుస్తుంది. మొత్తం మీద ఈ ట్రంప్ చెప్తున్న దాన్ని బట్టి ఖచ్చితంగా రష్యన్ దళాలు భయంకరమైన ప్రతీకార దాడులకైతే సిద్ధమవుతున్నట్టుగా మనకు అర్థమవుతుంది. ఈ నేపథ్యంలోనే ఇక ఏదైతే డ్రోన్లతో దెబ్బతీశారో ఆ డ్రోన్లని ఇప్పుడు వాడి మళ్ళీ భయంకరమైన దాడులకైతే సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తుంది. ఇక ఇప్పటికే రష్యన్ డ్రోన్లు మిసైల్స్ విరుచుకుపడుతున్నాయి. చాలా ప్రాంతాల్లో డోనెట్స్ కావచ్చు, ఖార్కివ్ కావచ్చు, ఒడెస్సా కావచ్చు, డిప్రో కావచ్చు, ఖేర్సన్ కావచ్చు, ఇలా అనేక ఉక్రెయిన్ ప్రాంతాల్లో దాదాపుగా వందలాది డ్రోన్లను, బాలిస్టిక్ క్షిపణులను ప్రయోగిస్తున్నట్టుగా అటు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ కూడా చెప్తున్నారు. మొత్తం మీద జూన్ 1న నిర్వహించిన ఆపరేషన్ స్పైడర్స్ వెబ్ అనేది రష్యాలోని తన సైనిక మౌలిక సదుపాయాలు లక్ష్యంగా చేసుకొని ఉక్రెయిన్ ఎంతటి రిస్క్ డ్రోన్ దాడి చేసిందో ఇప్పుడు ఆ రకంగానే రష్యా కూడా దాడులకు, వ్యూహాత్మక దాడులకు సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తుంది. సో మొత్తం మీద ఎక్కడో సైబీరియా ప్రాంతంలో ఉన్నటువంటి రష్యన్ భూభాగంపై ఉక్రెయిన్ ఏ రకంగానైతే దాడి చేసిందో ఇప్పుడు అదే వ్యూహాన్ని, అదే యుద్ధ తంత్రాన్ని రష్యా వాడబోతోంది. ప్రధానంగా ఉక్రెయిన్ భూభాగంలోకి వాస్తవానికి రష్యాతో పోలిస్తే ఉక్రెయిన్ ఏమాత్రము సరిపోదు. రష్యన్ సైనిక బలగం ముందు, సైనిక సామర్థ్యం ముందు ఏ రకంగా ఉక్రెయిన్ అసలు సమవుజ్జి కాదు. కానీ కొన్ని పశ్చిమ దేశాలు, ముఖ్యంగా నాటో సభ్య దేశాలు, అమెరికాతో సహా 2022 ఫిబ్రవరిలో ప్రారంభమైన ఈ యుద్ధాన్ని ఇప్పటి వరకు నడిపిస్తున్నాయి. అసలు నార్త్ అట్లాంటిక్ అలయన్స్, నాటోగా చెప్పబడే ఈ 32 సభ్య దేశాలు ఏర్పడ్డాయే సోవియట్ యూనియన్కు వ్యతిరేకంగా, రష్యాకు వ్యతిరేకంగా ఏర్పడి కంప్లీట్గా రష్యాకు వ్యతిరేకంగా పనిచేసేందుకే ఇప్పుడు పనిచేస్తున్నాయి, ఉక్రెయిన్కు మద్దతు ఇస్తున్నాయి. ప్రస్తుతం ఈ యుద్ధాన్ని నాటో దేశాలు దగ్గరుండి మరీ నడిపిస్తున్నాయంటే అవునని అనిపిస్తుంది. ఉక్రెయిన్కు పూర్తి స్థాయి సైనిక సహకారాన్ని అందిస్తూ ఈ నాటో దేశాలే రష్యాపై యుద్ధాన్ని నడిపిస్తున్నాయనడంలో ఎలాంటి సందేహం లేదు. ప్రస్తుతం ఎక్స్పర్ట్స్ కూడా అదే చెప్తున్న పరిస్థితి కనబడుతోంది. ఈ నేపథ్యంలోనే తాజా దాడులు, రష్యా చేయబోయే మరిన్ని దాడులకు సిద్ధమవ్వాలంటూ ఉక్రెయిన్ హెచ్చరిస్తున్న పరిస్థితి. పుతిన్తో కూడా అదే చెప్పారు ట్రంప్తో అదే చెప్పారు పుతిన్. ఇక భీకర దాడులుంటాయి, ప్రతీకార దాడులుంటాయి, సిద్ధంగా ఉండాలంటూ ఉక్రెయిన్ చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. దీన్ని బట్టి రాబోయే రోజుల్లో ఎలాంటి ప్రతీకార దాడులు ఉంటాయి ఒకసారి మనం అర్థం చేసుకోవచ్చు. యుద్ధం ప్రారంభంలోనే 3 ఏళ్ల క్రితం యుద్ధం ప్రారంభమైనప్పుడు దాదాపు కీవ్, ఉక్రెయిన్ రాజధాని కీవ్ వరకు చొచ్చుకొని పోయి తిరిగి వెనక్కి వచ్చినటువంటి రష్యన్ బలగాలకు ఇప్పుడు ఇది పెద్ద విషయమేం కాదు. ఇప్పటికే దాదాపు 1000 కిలోమీటర్ల భూభాగంలోకి చొచ్చుకు వెళ్ళిపోయాయి ఉక్రెయిన్లోకి. ఇప్పుడు రష్యా కనుక ప్రతీకార దాడులకు తెగబడితే ఎంత భయంకరంగా ఉంటుందో ఒకసారి అర్థం చేసుకోవచ్చు. ఒకసారి మీరు ఊహించుకోండి, లక్షలాది డ్రోన్లు అలా రివ్వున తేనెటీగల మాదిరి ఉక్రెయిన్ భూభాగంలో కనుక అటాక్ చేస్తే ఏ రకంగా ఉంటుందో ఒకసారి మనం ఇంగ్లీష్ సినిమా మాదిరిగా, ఒకసారి ఆ దృశ్యాలు చూడండి. ఇది ప్రతీకార ఊహా చిత్రాలు, ఇవి ప్రతీకారాత్మక ఊహా చిత్రాలు. ఏ రకంగా ఉంటుందో ఒక హాలీవుడ్ సినిమా మాదిరిగా భయంకరమైన దాడులకు కనుక ఉంటే కనుక, చేస్తే కనుక నిజంగా ఇది యుద్ధ తంత్రంలో, యుద్ధ చరిత్రలో సరికొత్త అధ్యాయం అని చెప్పాలి. ఏదేమైనా ఇది ఒక వినాశనకరమైన పరిస్థితులకు దారితీస్తుంది తప్ప శాంతికి మాత్రం ఏ రకంగా దోహదపడదు. ఈ అంశాన్ని వ్యూవర్స్కి ఖచ్చితంగా చెప్పదలుచుకున్నాం. మీరు చూస్తున్నాయని కూడా డిస్టర్బింగ్ విజువల్ చూస్తున్నారు బిగ్ టీవీ స్క్రీన్పై. మరొకసారి ఇలాంటి యుద్ధ తంత్రానికి సంబంధించినటువంటి విధ్వంసకర దృశ్యాలు చూపించడం ద్వారా
కేవలం అక్కడ జరుగుతున్నటువంటి పరిస్థితుల్ని, అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ని మీకు అప్రమత్తత కోసం, అవగాహన కోసం మాత్రమే చెప్పే ప్రయత్నం మాత్రమే చేస్తుంది బిగ్ టీవీ. ఇలాంటి వార్తల్ని, ఇలాంటి దృశ్యాలను చూపించడం ద్వారా మిమ్మల్ని ఆ అంశాలపై అవగాహన కోసం మాత్రమే ఈ పూర్తి స్థాయి సమాచారాన్ని మీకు చెప్పే ప్రయత్నం చేస్తుంది బిగ్ టీవీ. రైట్, మొత్తం మీద ఉక్రెయిన్ వ్యూహాలకు ప్రతి వ్యూహాలుగా రష్యా రచిస్తున్నటువంటి డ్రోన్ దాడులు ఏ రకంగా ఉంటాయో ఒకసారి మనం అర్థం చేసుకోవచ్చు. ప్రస్తుతానికైతే భయంకరమైన దాడులు చేస్తుంది. అవసరమైతే న్యూక్లియర్ వార్ కూడా వెనకాడమంటూ రష్యా చెప్తున్న నేపథ్యంలో ఓవైపు శాంతి చర్చలు, మరోవైపు యుద్ధం ఎలాంటి పరిస్థితులకు దారితీయబోతుంది, భవిష్యత్తులో రష్యా ఉక్రెయిన్ మధ్య ఎలాంటి పరిస్థితులు చోటు చేసుకుంటాయని మాత్రం ఉత్కంఠ రేపుతోంది.